బీఆర్ఎస్ పోరాటాల ఫలితంగానే కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ వచ్చిందని మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ సీనియర్ నేత వినయ్ భాస్కర్ అన్నారు. వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం కేసీఆర్ హయాంలో 160 ఎకరాలు కేటాయించామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కోచ్ ఫ్యాక్టరీ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తామన్నారు. బీఆర్ఎస్ పోరాటాల ఫలితంగా స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయన్నారు. వ్యాపార వృద్ధి జరుగుతుందంటున్న వినయ్ భాస్కర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. కాజీపేట జంక్షన్ పరిధిలో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఇంటగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. ఈ అంశంలో బీఆర్ఎస్ పాత్ర గొప్పగా ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావాలని, ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రభుత్వ మాజీ చీఫ్గా పనిచేసిన దాసే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగాయి. సార్, ఇవాళ మీ కృషి ఎట్లా ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ పరంగా అంటే భూసేకరణ ఎట్లా జరిగింది, ఎట్లా ఏం చెప్తారు ఈ విషయంలో? వాస్తవంగా సమైక్య రాష్ట్రంలో ఈ డిమాండ్ కాజీపేట జంక్షన్ను డివిజన్ స్థాయి చేయాలి, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాలనేది సమైక్య రాష్ట్రంలో మరి ఈ ఉద్యమానికి మరి నీరుగార్చడం జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ఊపందుకున్నదో అప్పుడు ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ ప్రాంతం అంతా కూడా తిరిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, ఆ వనరుల తగ్గట్టు ఏ పరిశ్రమలు పెట్టాలని చెప్పి వారి మేధో మదనంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి 3 ప్రధాన అంశాలు విభజన చట్టంలో మరి ఆ చట్టంలో 3 అంశాలను మరి పొందుపరచడం జరిగింది. ఒకటి, కాజీపేటలో దీర్ఘకాలికంగా ప్రజల డిమాండ్ అయినటువంటి మరి జంక్షన్ డివిజన్ స్థాయితో పాటు ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, 3వ అంశము మరి ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ అని. సో ఈ 3 అంశాలను కూడా అప్పుడు వారి కృషితోని టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులతోని మరి కేసీఆర్ గారు మరి పార్లమెంట్లో ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. అయితే కాలక్రమేణా ఎప్పటికప్పుడు ఈ డిమాండ్ను మేము ఈ దీపాన్ని ఆరిపోకుండా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఇట్లా చేతులు అడ్డం పెట్టి ఈ దీపాన్ని వెలుగును అట్లే ఉంచినాం. కానీ మధ్య మధ్యలో మరి నీరుగార్చే విధంగా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులు రకరకాలుగా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి కోచ్ ఫ్యాక్టరీలు దేశానికి అవసరం లేదని, ఒక్కోసారి ఫీజబుల్ కాదని, ఇది జరగదు అని రకరకాలు చేసినప్పటికీ కూడా ముక్కోని ధైర్యంతో పట్టు వదలని విక్రమాలలాగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో ఈ డిమాండ్ ఎప్పటికీ కొనసాగుతుంది. అందులో భాగంగా మరి ఓసారి వ్యాగన్ రిపేరింగ్ సెంటర్ అని, తర్వాత మేము డిమాండ్ చేసేప్పుడు ప్రధానమంత్రి గారు వస్తుంటే మా నిరసన తెలియజేస్తే మరి అప్పుడున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు కానీ ఇంకా అనేక మంది మా పార్లమెంట్ సభ్యులు మరి మోడీ గారికి వినతి పత్రం ఇచ్చి మరి ఈ డిమాండ్ను మీరు ఇచ్చేయాలి అన్నప్పుడు వారిని వెంటనే మరి దాన్ని రిపేరింగ్ సెంటర్ నుంచి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని, ఆ తదుపరి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఏదో కోచ్ ఫ్యాక్టరీ అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మా ఉద్యమం ఇంకా ఆగిపోదు. ఇంకా స్థానికులకు 60% ఉద్యోగాలు రావాలని ఇక్కడ చూసినట్టయితే సరే రకరకాలుగా యూనిట్స్ ఉన్నాయి రైల్వేకి సంబంధించిన. ఈ యొక్క యూనిట్లో కొత్త రిక్రూట్మెంట్ చూడండి, ఈ రాష్ట్రం వాళ్ళే కాదు, లోకల్ వాళ్ళే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు. సరే అందరు కూడా బతకాలి, కానీ స్థానికులకు 60% మరి ఉద్యోగాలు రావాలని చెప్పి మా పోరాటం. కాబట్టి మా పోరాటం కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో వాస్తవంగా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ కపూర్తాలకు తీసుకుపోయారు. పంజాబ్లో అక్కడ అల్లర్లు అవుతున్నాయి, శాంతి భద్రతలు ఉన్నాయని చెప్పి మరి అప్పుడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ లాంగవాళ్ళ అకార్డుతోని ఇక్కడ రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ అక్కడ తీసుకుపోయింది. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు, కోచ్ ఫ్యాక్టరీ గురించి ఆలోచించలేదు, కోచ్ ఫ్యాక్టరీ గురించి వాళ్ళకి అవగాహన లేదు. ఇంకా మా పోరాటం ఆగదు, దశల వారీగా ఇది కొనసాగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి మరి ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి, అప్రెంటిస్షిప్ చేయాలి, అదేవిధంగా కల్పించాలి, అదేవిధంగా ఉద్యోగాలు రావాలి 60%. మరి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులందరూ కూడా ఈ ఖాళీ స్థలంలో మరి వారికి ఆత్మగౌరవంతో వ్యాపారం చేసుకుంటానికి మరి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలి. ప్రతిపక్షంలో అనేక సంవత్సరాలు పనిచేశారు, ప్రభుత్వంలోనూ పనిచేసిన పరిస్థితి. ఒక అప్గ్రేడేషన్ జరగడానికి ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది? ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 1-2 సెషన్లలోనే పార్లమెంట్లో పాల్గొన్న పరిస్థితి. ఆ 2 సెషన్స్లో పాల్గొనడం ద్వారానే ఇవాళ ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందనే విధంగా ప్రకటనలు వినిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? అంటే వాస్తవంగా
ఇక్కడ పదవులు అవసరం లేదండి, చిత్తశుద్ధి అవసరం. ఒక ప్రజల ఆకాంక్ష మేరకు పోరాట చేయాలని ఒక పటిమ ఉండాలి. అందుకే ఈరోజు మాకు పదవి ఉన్నా లేకున్నా మా పార్టీ తరఫున ఖచ్చితంగా ప్రజల అవసరం తీర్చేదానికి మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇద్దరిపైన ఒత్తిడి తీసుకొస్తాం. స్థానిక అవసరాలను తీర్చే విధంగా వారి డిమాండ్ ఉండాలని చెప్పి మేము పోరాటం చేస్తాం. ముఖ్యంగా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఎంతమందికి ఇక్కడ జీవనోపాధి కలిగే అవకాశం ఉంటుంది, ఈ విషయంలోనూ ఏం డిమాండ్ చేస్తాం? అంటే వాస్తవంగా కోచ్ ఫ్యాక్టరీ ఏ తీరుగా వస్తుంది, ఎన్ని కోచెస్ తయారు చేస్తుంది అనే దాని మీదనే మరి ఆధారపడి ఉంటుంది. వాస్తవంగా స్థానికులకు 60% రావాలని మా డిమాండ్ చేస్తున్నాం. పెద్ద ఎత్తునే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో కాజీపేట పరంగా ఇంకా ఎట్లాంటి డిమాండ్లతో బీఆర్ఎస్ ముందుకెళ్ళనుంది? కాజ్పేట అభివృద్ధి కోసము నేను అంటే సమైక్య రాష్ట్రంలో మరి అభివృద్ధికి దూరమైంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నేను శాసనసభ్యులు ఉన్నప్పటి నుంచి కాజ్పేట అభివృద్ధికి, ఎందుకంటే ఈ ట్రై సిటీస్కి ముఖద్వారం కాబట్టి ఇక్కడ ఐటీ ఏర్పాటు చేయడం జరిగింది, ఎంఆర్ఓ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది, రిఫరల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. 40 ఏళ్ల కింద నిర్మాణం జరిగినటువంటి బ్రిడ్జ్ శిథిలావస్థలు ఉన్నది కాబట్టి ప్యారలల్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనేక స్కూళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రైల్వేకి సంబంధించినటువంటి స్టేడియం అభివృద్ధి చేయడం జరిగింది. ఈ తీరుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. సరే, కొన్ని ఎలక్షన్ కోడ్తోని ఓపెన్ చేయలేకపోయినాం, కానీ 90% అన్ని కార్యక్రమాలు కూడా అయినాయి. ఖచ్చితంగా స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా మా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ. కోచ్ ఫ్యాక్టరీ రావడం అయితే సంతోషమే, కానీ ఆ విషయంలో అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది అనే విషయంలో ఒక క్వశ్చన్ మార్క్ ఉందని, దాంతోపాటు ఎన్ని కోచెస్ ఇక్కడ తయారవుతాయి, ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దాంతోపాటు ఇవాళ రైల్వే డివిజన్గా కూడా కాజీపేట ఆవిష్కరణ కావాల్సిన అవసరం ఉందని చెప్పి దాసరి వినయ్ భాస్కర్ చెప్తా ఉన్నారు. అనేక పోరాటాలు భవిష్యత్తులో రైల్వే పరంగా అంటే కాజీపేట జంక్షన్ పరంగా అనేక పోరాటాలు భవిష్యత్తులో బీఆర్ఎస్ తరఫున చేస్తామని చెప్తా ఉన్న పరిస్థితి ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానికులకే ఇక్కడ పెద్దపీట వేయాలి, స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో 60% పైగా కల్పించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.